ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. ఏపీలో అకాల వర్షాలతో దాదాపు 1215 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టు ఇప్పటి వరకు ఒక ప్రాథమిక అంచనా. 6 జిల్లాల్లోని 16 మండలాలపై అధిక ప్రభావం కనిపిస్తోంది. 267 హెక్టార్లలోని ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని చెప్పి అంచనాలు వేస్తున్నారు అధికారులు. పూర్తి స్థాయిలో పంట నష్టాన్నైతే లెక్కించాలంటూ ఇటు సీఎం కూడా అధికారులను సూచించారు. అటు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా అత్యవసరంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలను త్వరగా గుర్తించి ఆ నష్టాన్నంతా కూడా నమోదు చేయాలని అధికారులకైతే ఆదేశాలు ఇచ్చున్నారు. రైతన్నలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది అనంటూ భరోసా కూడా ఇస్తున్నారు మంత్రులు. పండిన పంటలను సాధ్యమైనంత త్వరగా సేకరించి భద్రపరచాలని, అరటి, మామిడి, మిర్చి, మొక్కజొన్న లాంటి పంటలకు నష్టం కలిగే ప్రమాదం ఉంది కాబట్టి వాటన్నిటిని సంరక్షించుకోవాలంటున్నారు. ఇక వడగళ్ల వాన, ఈదురుగాలుల సమయాల్లో పొలాల్లో రైతులు ఉండకూడదు అని చెప్పి సూచనలు చేస్తూ ఉన్నారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత కొన్ని రోజులుగా మండుతోన్న ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం దాటికి పట్టణంలోని రహదారులన్నీ కూడా జలమయమయ్యాయి. వేగంగా వీచిన గాలులకు వాహనదారులు కాస్త ఉలిక్కిపడి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. అయితే భారీగా ఈదురుగాలులు ఉన్న దృష్ట్యా ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి అన్నట్టు అధికారులు సూచనలు జారీ చేశారు. ఎవరు కూడా చెట్లు అలాగే విద్యుత్ స్తంభాల దగ్గరగా ఉండకూడదంటూ ఉన్నారు. అకాల వర్షంతో జనజీవనం కాస్త స్తంభించిన భానుడి భగభగలకు చెక్ పడిందంటూ స్థానికులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. రైట్ శివశంకర్, ఓవర్ టు యు. చూసుకున్నట్లయితే ఏదైతే వాతావరణంలోని మార్పుల కారణంగా సడన్ గా వర్షాలు అయితే కురుస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎండలో మాడిపోయిన ప్రజలకైతే కాస్త ఉపశమనం లభించిందనే చెప్పుకోవాలి. సుమారుగా టెంపరేచర్లు ఇటు కాకినాడ జిల్లా కావచ్చు, ఇటు కోనసీమ జిల్లా కావచ్చు, ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, టెంపరేచర్ 30 సెల్సియస్ అయితే దాటుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా కుండపోత వర్షాలతోటి కాస్త చల్లబడింది వాతావరణం అనే చెప్పుకోవాలి. ఇటు పక్క చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో కుండపోత వర్షాలకి రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ఒక్కసారిగా వాతావరణం మొత్తం చల్లగా మారిపోయిన పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు కాస్త ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ అధికారులు మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. పెద్ద పెద్ద వృక్షాల కింద గానీ లేదంటే సెల్ టవర్ల దగ్గరలో కానీ ఇట్లాంటి ప్రమాదకరమైన చోట్లలో కరెంటు స్తంభాలకి దగ్గరగా కానీ ఉండొద్దు అంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క కోనసీమలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కోనసీమ రాజోల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే కొబ్బరికి తెగులు పట్టింది కాబట్టి ఈ సమయంలో వర్షాలు పడడం అయితే కొబ్బరి రైతులకి మంచి చేస్తున్నట్టు కూడా కొబ్బరి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇటు పక్క చూసుకున్నట్లయితే మనకి ఏజెన్సీ ఏరియా పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో కూడా పూర్తిగా అయితే భారీ వర్షం అయితే కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గంగవరం మండలంతో పాటు గంగవరం మండలంలో వడగల వాన పడింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మారేడుమిల్లి, రంపచోడవరం ప్రాంతాల్లో కూడా ఈదురుగాలతో కూడిన వర్షాలు అయితే నమోదైన నేపథ్యంలో పూర్తిగా అయితే భారీ వర్షాల దగ్గర మాత్రం ఎవరు వెళ్లొద్దు, అలాగే అటవీ ప్రాంతాలకు కూడా ఎవరు వెళ్లొద్దు. ఈదురుగాలు వేస్తున్న నేపథ్యంలో కొమ్మలు విరిగి పడే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి బైక్ పై ప్రయాణం చేసేవారు పలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు ఇప్పటికే సూచించిన పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.